నమస్తే, వెల్కమ్ టు తెలుగు టైమ్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కృష్ణవేణి. చెన్నూరి వెంకట సుబ్బారావు గారి ద జర్నీ సోఫార్ కొన్ని జ్ఞాపకాల్లో ఎపిసోడ్ 10లోకి వచ్చేసాము. సార్ నమస్తే. నమస్కారం అండి. నా పేరు సుబ్బారావు చెన్నూరి. సార్, ఇంతకు ముందు మనం ఎపిసోడ్లో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని యుఎస్ వరకు తీసుకువెళ్ళారు. సో అదేనా ఆధ్యాత్మిక ప్రయాణం? మరే ఇతర దేవుళ్ళనన్నా ఇంకా ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా యుఎస్ వరకు తీసుకువెళ్ళారా? ఏంటి ఆ విశేషాలు? చెప్దామండి. నిజం చెప్పాలంటే వెంకటేశ్వర స్వామితో ప్రారంభం చాలా గొప్పగా జరిగి అది చాలా కంటిన్యూ అయింది. ఇంత క్రితంలో వస్తాను అనుకున్నాం కదా. ఇప్పుడు మనం మే 2010లో తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకెళ్ళాం. అదైన వెంటనే జూన్లోనే అనుకుంటాను. మా మిత్రులు తెలుగు టైమ్స్ చైర్మన్ జయరామ్ కోమాటి గారికి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి అది ఎక్కడి నుంచి అంటే అన్నవరం దేవస్థానం నుంచి. మన డాక్టర్ వైఎల్పి అంటే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, పండితుడు, తెలుగులోను హిందీలోను పండితుడు అనేక పెద్ద పదవులు చేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. అప్పుడు ఈఓ గారి రూమ్లో కూర్చున్నప్పుడు ట్రస్టీలు ఉంటారు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు అన్నమాట. ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ కరుటూరి శ్రీనివాస్ గారు మాటలతో, అదే టీటీడీ వాళ్ళు అమెరికా వెళ్ళారండి, శ్రీనివాస్ కళ్యాణం చేశారు, మనం కూడా మా దేవస్థానం తరఫున వెళ్ళి సత్యావతాలు చేద్దామండి అని ఆయనతో అనడం. ఆయన వెంటనే ఆయన స్నేహితుడైన జయరామ్ కోమాటికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ఇలా మీ తెలుగు టైమ్స్ చేసినట్టు కదా, వెంటనే ఇది చేస్తే బాగుంటుంది అనగానే ఉండండి మా సుబ్బారావుని పిలుస్తానని ఆయన నాకు ఫోన్ చేశారు. వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఫోన్ చేసి అన్నవరంలో అక్కడ ఉన్న లక్ష్మీప్రసాద్ గారితో మాట్లాడి, అప్పుడు ఆయన ఈఓ గారు రామచంద్ర మోహన్ గారు అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నవరం దేవస్థానం. ఇప్పుడు ఆయన ఎండోమెంట్స్ కమిషనర్. ఇప్పుడు ఈ రోజు అప్పుడు ఆయన ఈఓ. ఆయనతో మాట్లాడితే నేను చాలా మందికి పెళ్ళైన తర్వాత వ్రతం కంపల్సరీ అనేది ఉంటుంది, ఒక ఆచారం. సో మాట్లాడితే ఇలా చేస్తే బాగుంటుందండి. నేను ఎలాగో నెక్స్ట్ వీక్ ఇండియా వచ్చేస్తున్నానండి, వచ్చిన తర్వాత వస్తానంటే, మీరు వచ్చిన తర్వాత ఎప్పుడో కాదు వెంటనే ఈ నెలాఖరు లోపల మీరు రండి అని ఆయన అడిగారు. నేను ఇండియా వచ్చాను. ఇండియా వచ్చిన తర్వాత నేను నా వైఫ్ ఇద్దరం అన్నవరం వెళ్ళారు. అవును, స్వామివారి సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఆ తర్వాత ఈఓ గారి రూమ్లో ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లు వీళ్ళందరితో కలిపి ఒక అఫీషియల్ మీటింగ్ జరిగింది. ఇలా చేద్దాం, ఇలా బాగుంటుందని. అప్పుడు నేను మన ప్రొసీజర్ ప్రకారం 1-2 సిటీలు చేస్తే చాలు, 10 సిటీల్లో చేద్దాం అన్ని 2.5 నెలలు ఉండేటట్టుగా 10 సిటీల్లో చేస్తే బాగుంటుంది. 5 తీసుకెళ్దామండి, ఒక 4 ప్రీస్టులు, ఒక ఆఫీసరు అని నేను నా పద్ధతిలో ఇచ్చాను. లేదు మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు వాళ్ళు కూడా వస్తూ ఉంటున్నారు, అందరూ వెళ్దాం, మీరు ప్లాన్ చేయండి అంటే. ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే అండి, దేవస్థానానికి ఏం ఖర్చు ఉండకూడదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏం ఖర్చు పెట్టుకోలేదు. అమెరికాలో ఉన్న టెంపుల్స్ డబ్బులు రైజ్ చేసి ఈ ఖర్చులన్నీ భరిస్తారన్నమాట. ఈ తెలుగు టైమ్స్ కానీ లేకపోతే తెలుగు టైమ్స్ తరపున సుబ్బారావు కానీ ఇది కోఆర్డినేట్ చేస్తాడు అంతే. సో ఆ విధంగా ఒక ప్రపోజల్ మళ్ళీ తయారు చేసి ఇచ్చాం. అయితే ఏమైందంటే ఒక 5 ప్రీస్టులు, ఈఓ గారు, ఏఈఓ గారు, అసిస్టెంట్ ఈఓ, ఈఓ ఎంకే ప్రసాద్ గారు, ఎంకేవిఎన్ ప్రసాద్ గారు ఆయన, తర్వాత ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ 8 మంది, అందరూ 15 మంది వీసాలకు వెళ్ళారు హైదరాబాద్. అందరు రిజెక్ట్ చేసేసారు. అందరూ దిగాలు పడి వెళ్ళిపోయారు. నేను కూడా డల్ అయిపోయాను, అయ్యో అయిపోయింది ఏదో పోయింది. ఎందుకు రిజెక్ట్ చేశారు, ఏమైంటుంది, కారణం ఏమైంటుంది అనుకుని చెప్పి. అయితే ఏంటంటే అప్పుడే హైదరాబాద్ కన్సులేట్ ఆఫీస్, యుఎస్ కన్సులేట్ ఆఫీస్ హైదరాబాద్ అప్పుడే వచ్చింది. సో నేను ఫోన్ చేసి కన్సుల్ జనరల్ అన్నమాట, కన్సుల్ జనరల్ పిఏకి కావాలని అడిగాను, ఇచ్చారు. అంటే నేను చెప్పాను, నేను ఐఎమ్ ఎడిటర్ పబ్లిషర్ తెలుగు టైమ్స్, శాన్ ఫ్రాన్సిస్కో న్యూస్ పేపర్. సో నేను అమెరికా వాడి కింద లెక్క. సో నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను వెళ్ళి కన్సుల్ జనరల్ కలిశాను. వాళ్ళందరూ గవర్నమెంట్ ఆఫీసర్లు అండి, గవర్నమెంట్ వాళ్ళు. అంటే ఆయన అన్నది ఏంటంటే, మీరు ప్రీస్టులను తీసుకెళ్తున్నారు, ప్రీస్టులు రావచ్చు,
ఓకే. ఏదో ఒకరిద్దరు ఆఫీసర్లు ట్రస్టీలు రావచ్చు, కానీ ఎన్ బ్లాక్ అందరినీ ఇంతమంది. తీసుకెళ్ళటం తప్పు. అందరికీ ఆటోమేటిక్గా మేము ఇవ్వకూడదు, ఇవ్వము, కావాలంటే మళ్ళీ అప్లై చేసుకోండి, మేము 10 మనుషులను పట్టిస్తాం అన్న. ఓకే. అప్పుడు ఇక ఈ 5 ప్రీస్టులు వీళ్ళు ఈఓ ఏఈఓ కాకుండా ట్రస్టీల్లో కూడా కొందరు సరే మేము రావండి అన్నారు, కొందరు వస్తామన్నారు. మొత్తం మీద మళ్ళీ వెళ్తే మళ్ళీ వీసాలు ఇచ్చారు. ఓకే. సో వీసా రిజెక్ట్ అయ్యి మళ్ళీ 1 వీక్లో అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి వచ్చింది. అదంతా సత్యనారాయణ స్వామి మహిమే, మా అందులో సుబ్బారావు చూసేది లేదు. సో వచ్చింది, వాళ్ళని వచ్చామన్నమాట. అయితే ఏంటంటే వీళ్ళని మేనేజ్ చేయటం కష్టం, ఒకేసారి ఇంతమందిని అక్కడ. అందువల్ల మళ్ళీ అక్కడ కూడా అకామిడేషన్ ఇవన్నీ చూసుకోవాలి కదా. 10 సిటీలు తిరగాలి. అందుకని నేను ఒక ప్రపోజల్ పెట్టాను. ఈఓ గారు ఏమన్నారంటే, నేను 2.5 months ఉండకూడదు, నాకు చాలా అడ్మినిస్ట్రేటివ్ వర్క్లు ఉంటాయి, నేను కేవలం 10 రోజులు ఉంటాను. అంటే మొదటి రోజు, రెండో రోజు, తర్వాత అంటే ప్రతి శనివారం ఆదివారం ఒక్కొక్క సిటీలో అన్నమాట. ఓకే. అలా మొత్తం 6 వీకెండ్ 5 వారాలు 10 సిటీస్, అది లెక్క. నేను సో మొదటి 2 సిటీలు ఉంటారు, 4 సిటీలు అన్నమాట. 4 సిటీ కూడా లేదు, 3 సిటీలే ఉన్నారు. ఉంటాను, తర్వాత వెనక్కి వచ్చేస్తాను అన్నారు. ఏఈఓ మొత్తం ఉంటాడు ఆయన. జరిగింది ఈ ట్రస్టీలు కూడా సరే మొదటి 4-5 సిటీస్కి ఒక 2, తర్వాత ఇంకో 5 సిటీస్కి ఇంకో 2, మధ్యలో వాళ్ళలో కూడా ఒక చిన్న అండర్స్టాండింగ్ చేసుకుని బయలుదేరామన్నమాట. ఓకే. సో మాతో ఇప్పుడు మొదటి టీం బయలుదేరింది న్యూ జెర్సీలో. ఎక్కడైతే తిరుమల తిరుపతి దేవస్థానం వారితో శ్రీనివాస్ కళ్యాణం చేశామో, గురువాయూరప్పన్ టెంపుల్ న్యూ జెర్సీలో, అక్కడే మొదటిసారి సత్యనారాయణ వ్రతాలు కూడా చేశాం. దానికి ఏంటంటే ఇక్కడ నుంచి ఈఓ గారు రామచంద్రమోహన్ గారు, అసిస్టెంట్ ఈఓ ఎంకేవిఎన్ ప్రసాద్ గారు, తర్వాత సతీష్ శర్మ గారు అని ఆయన పెద్ద ప్రెస్టు, చలపతి శర్మ గారు. చలపతి శర్మ గారు సత్యనారాయణ వ్రతం కదా ఇంగ్లీష్లో చెప్తారు, అది ఆయన స్పెషాలిటీ. ఓకే. ఆయన అలా మిగతా మొత్తం 5. అంటే అక్కడ ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళే కదా? తెలుగు వాళ్ళే. ఆయన కూడా ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే నా తెలుగు ఎవరైనా వస్తే ఇంగ్లీష్లో కాదు చెప్పడానికి ఒక పూజారి గారు ఉన్నారు, ఒక పెద్ద బ్రాహ్మణుడు ఉన్నారు. ఓకే. ఓకే. వీళ్ళందరూ తీసుకెళ్ళామన్నమాట. న్యూ జెర్సీలో పుర ప్రముఖులు అందరూ వచ్చారు. అన్నవరం దేవస్థానం సత్యావతారం చేస్తున్నారంటే అందరినీ ఈఓ రామచంద్రమోహన్ గారిని పరిచయం చేయటం. అప్పుడు ఉపేంద్ర సింగ్ చూపల్ గారు, ఆయన మేయర్, డిప్యూటీ మేయర్ న్యూ జెర్సీ అసెంబ్లీ, ఆయన వచ్చారు. తెలుగానే కదా ఆయన, అలా వచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ వాషింగ్టన్లో చేసాం. ఇప్పుడు ఏమవుతుందంటే సాటర్డే నుంచి సండేకే ప్రాబ్లం. సాటర్డే సాయంత్రం వరకు జనాలు వస్తూనే ఉంటారు దర్శనం చేసుకుని. అంటే పొద్దునే ఉండి వ్రతాలు చేసుకునే వాళ్ళు గంటలు బ్యాచ్లుగా వ్రతాలు చేసుకునేవాళ్ళు అనమాట. అయిపోయిన తర్వాత దర్శనం చేసుకునే వాళ్ళు అది ఫ్రీ అనమాట. ఆ దర్శనం చేసుకునే వాళ్ళు వస్తూనే ఉంటారు. అయిన తర్వాత నెక్స్ట్ సిటీకి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఉత్సవ విగ్రహాలని అక్కడికి తీసుకువెళ్ళారు కాబట్టి తీసుకెళ్ళి ఇక్కడ స్వామిని దర్శించుకున్నట్టే కదా. కాదు, అన్నవరంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుపతి లడ్డూకి ఎంత ప్రశంసత ఉన్నది, ఎంత సేమ్ థింగ్ అదే విధంగా ఎలా వస్తుందో అన్నవరం ప్రసాదం కూడా అంతే. అలాగే అన్నవరం ప్రసాదం తయారు చేసే బ్రాహ్మణుని కూడా తీసుకెళ్ళాం. అన్నవరం ప్రసాదం తయారు చేసే బ్రాహ్మణుని కూడా తీసుకెళ్ళాం. ఆయన వచ్చాడు. సో ఎక్కడికక్కడ ప్రసాదంగా తయారు చేసి ఇచ్చాడు అన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ అన్నవరం ప్రసాదంగా వచ్చేప్పటికి భక్తులందరూ చాలా. సో అప్పుడు ఆ రోజు రాత్రి 10 వరకు జనం వస్తూనే ఉన్నారు. శనివారం రాత్రి ఇక బలవంతాన క్లోజ్ చేసేసి అప్పుడు కూడా ఒక మిత్రుడు సత్యానమాన గారు మా అబ్బాయి ఉన్నాడు. మా అబ్బాయి అప్పుడు ఎంఎస్ చదువుతున్నాడు, ప్రశాంత్ అనే అబ్బాయి. ఇప్పుడు కాలిఫోర్నియాలో అమెజాన్లో వర్క్ చేస్తున్నాడు. అప్పుడు అక్కడ ఎంఎస్ చదువుతున్నాడు. సో మా అబ్బాయి విగ్రహాలు పట్టుకుని మొత్తం ఈ సామాను, ఈ విగ్రహాలు మొత్తం పూజ దానికి సంబంధించిన నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోవాలి. సో అప్పుడు వాళ్ళు రాత్రి కార్లో బయలుదేరి 5 hours సత్యానమాల గారు రాత్రి అంతా కార్ డ్రైవ్ చేసి తీసుకెళ్లారు. పరుగులు పెట్టారనమాట. మేమందరం కూడా ట్రైన్లో ఎర్లీ మార్నింగ్ ట్రైన్, మేమంతా 4 ట్రైన్ ఏదో తీసుకుని మొత్తం మేము కూడా 7:30-8 వెళ్ళిపోయి మళ్ళీ చేసామన్నమాట. ఆ తర్వాత అక్కడి నుంచి మేము శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాం. శాన్ ఫ్రాన్సిస్కోలో అంటే మన శాన్ హోజేలో సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది.
సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్లో చేసాం. ఆ టెంపుల్లో చేసాం. ఆ తర్వాత అక్కడి నుంచి లాస్ ఏంజల్స్ వెళ్ళాం. ఎందుకంటే అది దగ్గర అన్నమాట. సాటర్డే టు సండే. ఓకే. సాటర్డే సండే అయిన తర్వాత సండే అక్కడ కూడా ఏంటంటే రాత్రి బస్సులో వెళ్ళాం మేము. నేను కూడా బస్సులో వెళ్ళాను. శాన్ ఫ్రాన్సిస్కో టు లాస్ ఏంజల్స్. నైట్ జర్నీ అనమాట. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5 కల్లా వెళ్ళిపోయాం లాస్ ఏంజల్స్. వెళ్ళిపోయి అక్కడ చేసామన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఆ విధంగా 10 సిటీలు తిరిగాం. అయితే ఏమైందంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళని తీసుకొచ్చి శ్రీనివాస్ కళ్యాణం చేసింది సన్నీవేల్ హిందూ టెంపుల్ శాన్ హోజేలో. అదేంటి వాళ్ళు మా గుడి కాకుండా మీరు ఇంకో చోట చేశారని వాళ్ళు గొడవ చేసేసారు. లేదు ఏమైనా సరే మా గుడిలో చేయాల్సిందే, మా భక్తులు ఉన్నారు, మళ్ళీ ఇంకో అందరు వస్తారు అని చెప్పి. సో మేము వెస్ట్ కోస్ట్ నుంచి అంటే శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూ జెర్సీ ఇటు వెళ్ళిపోయిన వాళ్ళ మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకొకసారి శాన్ ఫ్రాన్సిస్కో వచ్చాం. 2 సార్లు చేశారండి. శాన్ ఫ్రాన్సిస్కో అంటే ఈ శాన్ హోజే అనే సిటీలో 2 సార్లు చేసాం. అంటే ఒక రోజేమో సత్యనారాయణ స్వామి టెంపుల్లో చేసాము, వెళ్ళిపోయాం అక్కడి నుంచి. ఆ తర్వాత మళ్ళీ 3 వారాల తర్వాత మళ్ళీ 2 వారాల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఈ సన్నీవేల్ హిందూ టెంపుల్లో మళ్ళీ చేసాం. ఆ విధంగా అన్నమాట. ఎక్కడికక్కడ వాషింగ్టన్ డీసీ ఉంది. వాషింగ్టన్ డీసీలో ఈ పూజారులు వీళ్ళందరినీ కూడా అక్కడ లోకల్ పర్మిషన్స్ తీసుకుని వైట్ హౌస్ మొత్తం చూపించామన్నమాట. వైట్ హౌస్ సిటీ అంతా చూపించాం వాళ్ళందరికీ కూడా. నేను నా వైఫ్ ఇద్దరం అంటే నేను అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ అన్నమాట. వీళ్ళు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఫ్లైట్ ఏంటి, నెక్స్ట్ ఊరు ఏంటి, వీళ్ళ అకామిడేషన్ ఏంటి, వీళ్ళ ఫుడ్ ఏంటి, ఇవన్నీ చూసుకున్నాను. నా వైఫ్ లక్ష్మి నాతో పాటు వచ్చింది. తను ఏం చేసేదంటే పూజా సామాగ్రి, ఈ పూజా సామాగ్రి పూజా సామాగ్రి దండలు, తర్వాత నెక్స్ట్ సిటీలో చేయాల్సిన కైంకర్యాలు, స్వామివారికి చేయాల్సిన పనులు, ఈ పసుపు కుంకుమలు, తర్వాత సత్యనామతాన్ని చేయాల్సిన అనేక ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళాం అన్నవరం నుంచి. మేము ఈవెన్ రాగి చెంబు, స్వామివారి విగ్రహం ఉంటుంది. తర్వాత ఏమో ఒక చిన్న క్లాత్ ఉంటుంది మండపం లాగా చేయడానికి అన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళామన్నమాట. అవన్నీ ఏం చేసేవాళ్ళంటే ముందరే షిఫ్ట్ చేసేసాం. అంటే ఏ ఊరికి ఆ ఊరు. అందుకని వీళ్ళని ఫ్లైట్లో మనం వేసుకు తిరగలేము కాబట్టి అన్నీ చేసేసామన్నమాట. అలా స్వామివారు, అమ్మవారు, తర్వాత ఏమో శివుడు ఉంటాడన్నమాట. అది సిచ్యువేషన్ ఏమంటారు దాన్ని, అది ప్రొసీజర్. అది చేసేది. సో నా వైఫ్ లక్ష్మీరావు ఏం చేసేది అంటే ఈ పూజా సామాగ్రి దానికి సంబంధించిన కోఆర్డినేషన్ చేసేది. ముందు వాళ్ళతో మాట్లాడి అక్కడ దిగగానే అక్కడ ఉన్న టెంపుల్కి సంబంధించిన వాళ్ళు కానీ లేదా తెలుగు అసోసియేషన్ సంబంధించిన కానీ వాళ్ళతో కార్యక్రమంలో దీనికి కావాల్సిన కుంకుమ ఏంటి, పసుపు ఏంటి ఉందా, జంటలకు కూడా ఇవ్వాలి కదా ఈ సామాన్లన్నీ ఇవ్వాలి. తర్వాత ఏమో అతను ఆ కోఆర్డినేషన్ తను చేసింది అన్నమాట. సో మేమిద్దరికి ఇద్దరి కోఆర్డినేషన్ లో చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యారు. మొత్తం 10 సిటీలు చేసాం. సో మాతో పాటు వచ్చిన శ్రీనివాస్, కరుటూరు శ్రీనివాస్ గారు, తర్వాత ఏమో ఠాగూర్ గారు, వాళ్ళిద్దరూ డల్లాస్ వరకు వచ్చారన్నమాట. డల్లాస్ అనేది 5th ప్రోగ్రామ్. డల్లాస్లో 5th ప్రోగ్రామ్ జరిగింది. ఆ 5th ప్రోగ్రామ్ అయిన తర్వాత అప్పుడు ఇంకొక ఇద్దరు డైరెక్టర్లు, ఇద్దరు ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్, ఇద్దరు మెంబర్లు వచ్చారన్నమాట. ఇద్దరు మెంబర్లు వచ్చారు. ఆ ఇద్దరు మెంబర్లు ఏంటి, వెంకటప్పారెడ్డి గారు ఒక ఆయన. డల్లాస్లో అక్కడి వరకు మాతో కరుటూరి శ్రీనివాస్ గారు, ఠాగూర్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరు వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకొక ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అన్నమాట, వీరభద్రరావు గారు, వెంకటప్పారెడ్డి గారు వచ్చారన్నమాట. అయితే వెంకటప్పారెడ్డి గారు అక్కడ అట్మాస్ఫియర్ కొంచెం ఆయన తట్టుకోలేక ఒక 2 రోజుల నుండి నేను వెళ్ళిపోతాను ఇక్కడ, ఎందుకంటే అప్పుడే చలి మొదలైంది. నవంబర్ వచ్చేసింది కదా. మేము సెప్టెంబర్ 22 నుంచి నవంబర్ 22 వరకు ఉన్నాం అన్నమాట. సో నవంబర్కి చలి మొదలవుతుంది. చలి వచ్చేసింది అన్నమాట. నేను ఈ చలి తట్టుకోలేను, వెళ్ళిపోతానని వెళ్ళిపోయారు. వీరభద్రరావు గారు మళ్ళీ శాన్ ఫ్రాన్సిస్కో వచ్చారు, మళ్ళీ చివరి వరకు ఉన్నారు అన్నమాట ఆయన. ఈ విధంగా ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా వచ్చి మాతో పాటు వచ్చి జరుగుతున్న కార్యక్రమం అంతా చూసి చేశారు. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా దీని మీద డిస్కషన్ జరిగింది. ఏంటి ఇక్కడ నుంచి వెళ్ళారట, అక్కడ కార్యక్రమాలు చేశారట, ఏంటి ఇది ఏ విధంగా జరుగుతుంది, ఇందులో ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఏంటి అని ఎవరో ఒక ప్రతిపక్ష నాయకుడు అడిగాడు అసెంబ్లీలో. అడిగితే అప్పుడు ప్రభుత్వానికి సంబంధం లేదు ఇది అసలు.
అంటే ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా ప్రభుత్వం అప్రూవల్ ఇస్తుంది. ఓకే. ఇప్పుడు అప్రూవల్ మామూలుగా ఇవ్వాలి. నేను ఈఓ గారికి ఓ ప్రపోజల్ ఇస్తాను. ఉమ్, ఉమ్, తెలుగు టైమ్స్ తెలుగు టైమ్స్ తరపున ఈ మేము ఇలా ప్రపోజల్ చేయాలనుకుంటున్నాం. ఆయన దాన్ని ప్రాసెస్ చేసి పైకి పంపిస్తారు. ఓకే. అది ఎండోమెంట్ కమిషనర్కి వెళ్తుంది. ఓహో. ఎండోమెంట్ కమిషనర్ గారు దాన్ని అప్రూవ్ చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్కి పంపిస్తారు. అప్పుడు ఆహా. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ కేవి రమణాచారి గారు. ఓకే. ఆయన కూడా మంచి ఉమ్, మిత్రులు, ఉమ్, శ్రేయోభిలాషులు ఆయన. సో ఆయన కూడా దీన్ని మంచి కార్యక్రమం చేస్తున్నారు. గట్టు దేవుడి కైంకర్యాలు అంటే ఎవరు వద్దనరు. సుబ్బారావు మంచి పని చేస్తున్నావు, జాగ్రత్తగా చేసుకున్నారు. మధ్యలో ఒకసారి ఆయన ఫోన్ చేశారు. ఉమ్, అంటే ఆయన అన్నారన్నమాట, ఏం జరుగుతుంది సార్ నా మధ్యలో చెప్పు, వచ్చిన తర్వాత కాదంటే నేను మళ్ళీ 4-5 వారాలు అయిన తర్వాత ఫోన్ చేసి ఇప్పటివరకు జరిగిన ఇదండి, ఉమ్, ఇప్పుడు 2 ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఉన్నారు, వీళ్ళు వెళ్ళిపోయాం, 2 వేరే వాళ్ళు వస్తారు, ఈఓ గారు అయితే మొదటి 10 రోజులు అయిన తర్వాత వెళ్ళిపోయారని మొత్తం ఉమ్, ఆయనకంతా అప్రైజ్ చేశాను నేను. ఓకే. అంటే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. ఆహా. అంటే దేవస్థానానికి ఎలాంటి ఖర్చు లేదు, ఓకే. అలాగని ఎలాంటి రాబడి కూడా ఉంది దీంట్లో. రాబడి లేదని కాదు, దీంట్లో వచ్చిన రాబడిలో కూడా వచ్చాం. ఐ థింక్ అన్నవరం దేవస్థానానికి $30,000 ఎంతో ఇచ్చినట్టున్నా ఆ రోజు. ఓకే. అంటే 15 లక్షలు. అంటే ఏంటంటే అక్కడ అయ్యే ఖర్చులన్నీ పోగా ఇవి మిగిలాయి. మిగిలిన ఇవి స్వామి వారికి వచ్చింది. అంటే తెలుగు టైమ్స్ కానీ లేదా ఈ సుబ్బారావు నేను కానీ నేను ఎక్కడ డబ్బులు రైజు చేయను, ఖర్చు పెట్టను. ఆ టెంపుల్స్ వాళ్ళు చేస్తారు. అవన్నీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఆ టెంపుల్స్ అన్ని. సో అవన్నీ లెక్కలన్నీ పక్కాగా ఉంటాయి. అవన్నీ ఆ విధంగా జరిగింది. ఆ విధంగా వీళ్ళందరినీ తీసుకెళ్లే మహాభాగ్యం జరిగింది. దాదాపు 200 మంది చొప్పున 2,000 కుటుంబాలు 10 సిటీస్లో 2,000 జంటలు సత్యానవతాలు చేసుకున్నారు. అంటే ఒక్కొక్క సిటీలో 200 చొప్పున, అంటే 4-5 బ్యాచ్లు ఉండేవి అన్నమాట. ఓ బ్యాచ్ 50 మంది చొప్పున. ఊరికి ఒక సిటీలో 200 చొప్పున 2,000 మంది చేసుకున్నారు. దాదాపు ఒక 20,000 25,000 మంది వచ్చి దర్శనాలు చేసుకున్నారు ప్రతి చోట కలిపి. అదంతా అదృష్టం. ఇందులో పర్సనల్గా నేను నా వైఫ్ 10 సిటీస్లో ఒక సిటీ మాత్రమే తను రాలేదు. మిగతా 9 సిటీస్లో మీ ఇద్దరం కూర్చుని సత్యావతం చేసుకున్నాం. అబ్బా, 10 సార్లు మొత్తానికి 9 సార్లు. మొదటిసారి అన్నవరంలో చేసుకోవడం కాకుండా హైదరాబాద్లో ఒక టెస్ట్ డ్రైవ్ అంటారు, టెస్ట్ రన్ చేసాం. మా ఇంట్లో చేసాం అన్నమాట. విగ్రహాలన్నీ వచ్చాక పూజారులను పిలిపించి మొత్తం నా బంధువులు అన్నమాట, మా తమ్ముడు భార్య, మా బావమరిది భార్య, అలా మొత్తం 6-7 కపుల్స్ ఇంట్లో చేసామండి. అంటే అసలు ఎలా చేయాలి అర్థం చేసుకుందాం అని మా ఇంట్లో చేసాం. సో ఈ 2 కాకుండా మళ్ళీ 9 మొత్తం 11 సార్లు చేసాం అన్నమాట 2 నెలల్లో మేము. స్వామిని అడాప్ట్ చేసుకున్నారనమాట మీరు ముందుగా ప్రయోగం చేసి. ఇది అన్నవరం దేవస్థానం ప్రస్థానం అమెరికాలో. నిజంగా ఎంత అద్భుతమైన ఘట్టం అంటే, శ్రీనివాసుడిని తీసుకువెళ్ళడమే కాదు, అన్నవరం స్వామిని కూడా అక్కడికి తీసుకువెళ్ళి వ్రతాలు. అంటే జనరల్గా అయితే ఏపీలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి అమెరికా నుంచి కనుక వస్తే కొన్నేళ్లకు వస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తిరుపతి, విజయవాడ, అన్నవరం ఖచ్చితంగా దర్శించుకోకుండా వెళ్ళరు మన తెలుగు వాళ్ళు. అలాంటి మహద్భాగ్యాన్ని అక్కడికే తీసుకువెళ్ళి అక్కడే స్వామివారి దర్శనం, వ్రతం చేసుకునే అదృష్టం కల్పించారంటే మామూలు మాటలు కాదు. సో మంచి అవకాశం కల్పించారు. మంచి విషయాన్ని మీ ద్వారా మేము ఈరోజు మళ్ళీ ఆనాటి మధుర స్మృతుల్లాగా తెలుసుకునే అవకాశాన్ని కూడా మాకు కల్పించారు. ధన్యవాదాలండి. నమస్కారం.